వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఎస్ఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ముందుగా తెలుగు వన్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక అభినందనలు. 25 వసంతాలు పూర్తి చేసుకున్న మీ తెలుగు వన్ ఛానల్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరొకసారి ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలోనే జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మీ తెలుగు వన్ ఛానల్ సిల్వర్ జూబ్లీ వేడుకలో నేను పాల్గొన్నాను. దాని తర్వాత ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ మరొకసారి శుభాకాంక్షలు మీకు. నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఒక జనరల్ మేనేజర్ పదవిలో రిటైర్ అయ్యాను. ఈ అక్టోబర్కి 5 సంవత్సరాలు పూర్తవచ్చింది. నాకు అపార్ట్ ఫ్రమ్ మై పెట్రోలియం ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నాకు కొంచెం ప్రకృతి పర్యావరణ ఈ విషయాల్లో చాలా నాకు ఆసక్తి అనే కాదు. ఐ వెరీ ప్యాషనెట్ అండ్ కన్సర్న్ అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ కన్సర్న్ దట్ ఐ హ్యావ్ బికమ్ మెంబర్ ఆఫ్ లైక్ సే ది సొసైటీ టు సేవ్ ద రాక్స్ అనే ఒక సంస్థకి నేను దాంట్లో లైఫ్ మెంబర్గా జాయిన్ అవ్వటం. అలాగే కొన్ని విశ్వ ఫౌండేషన్ అని కొన్ని వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు మేక్ హైదరాబాద్ జీరో వేస్ట్ సిటీ. అంటే వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళ ఎంతవరకు మనం ముందుకు వెళ్తామో చెప్పలేం, కానీ అట్లీస్ట్ వాళ్ళు ట్రయింగ్ అండ్ వాళ్ళు కనీసం ఒక పునాదిలాగా వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఐ ఫీల్ ఆల్ ఆఫ్ us షుడ్ సపోర్ట్. అలాగే ఐఎమ్ ఆల్సో like a film buff like any of most of us, and I am a member of 2 film clubs. Mostly nice. I like to see what you might call as parallel cinema. Having said that, coming to our subject today, ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం యోగి ఆదిత్యనాథ్ గారి గురించి. యోగి ఆదిత్యనాథ్ గారి వ్యక్తిత్వం, పరిపాలనా దక్షతకి కోట్లాది మంది ప్రభావితం అవ్వడం అనేది వాస్తవం. వారిలో నేను ఒకడిని. అయితే మన దక్షిణాది ప్రాంతంలో, ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి అంత అవగాహన తెలీదు. ఆయన స్టోరీ ఏంటనే తెలియదు. బట్ ఇప్పుడు రూలింగ్ గురించి తెలుసు. ఎస్ సార్. బిహైండ్ స్టోరీ తెలియదు. అవును. సో ఇప్పుడు ఈరోజు ఇన్ఫ్యాక్ట్ మనము ఈ కార్యక్రమం ద్వారా మనము కొన్ని విషయాలు ఆయన గురించి మనం ప్రస్తావిస్తాం కాబట్టి, ఆయన జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మన మిత్రులందరూ కూడా కొంత అవగాహన కలుగుతుంది. దాంతోపాటు కొంత ఆసక్తి కలిగిన వాళ్ళు ఇంకా ఆయన గురించి తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా. సో అదే నా ముఖ్య ఉద్దేశం. సో ఈరోజు మనం జరుపుకునే చర్చా కార్యక్రమం కూడా ఒక రకంగా చాలా సమయానుసారం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే త్వరలోనే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఆయన ఒక బయోగ్రఫీ మన శాంతను గుప్తా గారు అనేసి ఒక ఆయన బయోగ్రఫీ రాశారు, ద మాంక్ హూ బికేమ్ చీఫ్ మినిస్టర్. సో దాని ఆధారితంగా ఈ సినిమా రేపు మనం చూడబోతున్నాము. ఇన్ఫ్యాక్ట్ దాని తర్వాత ఇంకొక కంటిన్యూషన్గా ఇంకొక బయోగ్రఫీ కూడా రాశారు ఆయన, ద మాంక్ హూ ట్రాన్స్ఫార్మ్డ్ ఉత్తరప్రదేశ్. అది 2021లో రాశారు. అంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవిని లో వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు 8 years అవుతుంది. ఆయన పుస్తకం రాసిన 20 తర్వాత కూడా ఇంకా పరివర్తన చెందింది. యోగి ఆదిత్యనాథ్ గారు జనరల్గా అందరికీ తెలిసింది ఏంటంటే బిఫోర్ సీఎం అవ్వక ముందు కూడా ఆయనకు యోగి, ఆయనకు ఒక ఆశ్రమం ఇదంతా ఉంది. మొత్తం ఇదంతా అందరికీ తెలిసిన విషయం ఇక్కడ దాకే. కానీ అసలు ఎవరు ఆయన బిహైండ్ స్టోరీ ఏంటి, ఆయన అసలు ఎందుకు పాలిటిక్స్లోకి వచ్చారు, ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన పాలిటిక్స్లోకి రావడానికి రీజన్ ఏంటని చాలా తక్కువ మంది తెలుసు. మీకు తెలుసా అంటే పాలిటిక్స్లోకి రావాల్సిన రీజన్ ఏంటి అని? అండ్ నేను ఈ మధ్య ఏం చూసానంటే పార్లమెంట్లో కూడా చాలా మంది మినిస్టర్స్, పెద్ద పెద్ద ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు వీళ్ళు కూడా ఈవెన్ పార్లమెంట్లో కూడా ఆయన కాళ్ళకి దండం పెట్టి మరీ స్పీచెస్ స్టార్ట్ చేయడం ఇదంతా ఉంది. ఏంటి అసలు ఆయన గురించి తెలుసుకుందామని నేను ఇవాళ మీతో మాట్లాడదాం అనుకున్నాను. అసలు ఏంటి ఆయన గురించి ఒకసారి చాలా సంతోషం అండి. దట్ మీన్స్ యూ ఆల్సో హ్యావ్ ఫేర్ ఐడియా. సో మొదటిగా ఇప్పుడు నేను చెప్పేది కూడా అదొక కారణం. ఆయనకి ఎందుకు అంత ముగ్ధులయ్యి అందరూ కూడా ఆయన అంత ఆరాధిస్తారనే విషయానికి వచ్చే, ఇప్పుడు ప్రస్తుతం మన రాజకీయ మరియు సామాజిక వ్యవస్థ వీటిలో మనకి పరిపాలన దక్షత మరియు ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకతతోటి మనకి పాలన ఇచ్చే నాయకులు, ప్రజాహితం మరియు ప్రజా శ్రేయస్సు ముఖ్య ధ్యేయంగా పనిచేసే నాయకులు, నిజాయితీ
నిబద్ధతతో పనిచేసే లీడర్స్. ఉత్తరప్రదేశ్లో 2017 సంవత్సరం కంటే ముందు పరిస్థితులు చూశారంటే దాదాపు 15 సంవత్సరాలు ఆయన పదవిలోకి రాకముందు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. ఒకానప్పుడు ఉత్తరప్రదేశ్ దైవభూమి. నాట్ ఓన్లీ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు కూడా ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతాలు. మీరు వినే ఉంటారు దట్ పాట్నా యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఇఫ్ గో బ్యాక్ టు దిస్ థింగ్, ఇవన్నీ కూడా ఒక పుణ్యక్షేత్రాలు, పుణ్యభూమిగా భావించే హిస్టరీ ఆన్ ప్లేసెస్. ఇంకొక విషయం, కమింగ్ టు మీరు ఎందుకు అంత జనాల్లో అంత అంటే ఒక యోగిగా కూడా ఆయన అందరూ మనము ఆయన చూడగానే భక్తిభావంతో ఆయన మనము నమస్కరించుకుంటాము. అది వన్ ఆస్పెక్ట్. నేను ఆయన ఒక అరుదైన వ్యక్తిగా అన్నాను. అంటే ఈ అవుట్ స్టాండింగ్ క్వాలిటీస్ ఇందాక చెప్పాను, అర్హతలు ఉన్న వ్యక్తులందరిలో కూడా ఇందాక చెప్పాను కదా, ప్రజా పరిపాలనలో దక్షత ఇవన్నీ చెప్పిన తర్వాత ఓకే, ఈ అవుట్ స్టాండింగ్ లీడర్స్లో మొదట అంజిలో ఉన్న లీడర్గా నేను యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నాను. ఎందుకంటే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ, ప్రేయింగ్ ఫర్ ఎవ్రీబడీస్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనే ఇలాంటి ఉన్నతమైన భావాలే కాదు, ఆచరణలో కూడా ఈ భావాలను ఆయన అనుసరించారన్నమాట 100%గా. అది ఆయన పాలనలోనే కనపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన ఆ పరివర్తన, ఉత్తరప్రదేశ్లో తీసుకొచ్చిన పరివర్తన కావచ్చు, ఆ గవర్నెన్స్ మోడల్లోనే ఈయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది ఈయన గవర్నెన్స్. సో నాకు తెలిసి అంటే ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే డిఫరెంట్ స్టేట్స్లో మనం కంపేర్ చేస్తే గవర్నెన్స్లో ఈయన ఒక స్పెషల్ గవర్నెన్స్ ఉంటుంది డెఫినెట్లీ. అంటే ఏదైనా అయినప్పుడు వెంటనే ఇమీడియట్ రియాక్షన్ అవ్వచ్చు, స్పాట్ రియాక్షన్ అవ్వచ్చు, లైక్ యాక్షన్ తీసుకోవడంలో చాలా ఫాస్ట్ ఉంటారు, టాప్లో ఉంటారని చెప్పి మనకు చాలా మంది ట్విట్టర్లో వీటిలో కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు ఆయనకు సంబంధించిన యాక్టివిటీస్ కావచ్చు. అండ్ ఇండస్ట్రీస్ని వీటిని కూడా నెలకొల్పడానికి ఆయన చాలా హెల్ప్ చేస్తారని చెప్పి, చాలా సపోర్ట్ ఇస్తారని కూడా. ఇంకా ఒకటి కాదులేండి, చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన తీసుకొచ్చిన అమూల్యమైన మార్పు ఉత్తరప్రదేశ్లో, ద మోస్ట్ ఫండమెంటల్ చేంజ్ విచ్ హ్యాస్ క్రియేటెడ్, మీరు అన్నట్టు నెక్స్ట్ ఫేజ్లో ఇండస్ట్రీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈవెన్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా, ప్రజల కోసం ఇచ్చే మన ఈ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ పునాది పడింది లా అండ్ ఆర్డర్. కిడ్నాప్స్, దోపిడీలు, హత్యలు, మాఫియా చెలరేగిపోయిన ఉత్తరప్రదేశ్ని ఆయన ఒక గాడిలో పెడతంతో పాటు ఎన్నో ఆర్గనైజేషనల్ మార్పులు, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ తీసుకొచ్చారు ఆయన. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆయన పోలీస్ వ్యవస్థలో ఒక గమనీయమైన మార్పు పట్టుకు తీసుకొచ్చారండి. యూ వోంట్ బిలీవ్ ఇట్, మేబీ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ ఇస్ అరౌండ్ 3 lakhs ప్లస్. దాదాపు 2 లక్షల మంది పోలీస్ని నియామకం జరిగింది ఆయన వచ్చిన తర్వాత. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, అంటే జనరల్కి అందరికీ వచ్చేది ఏంటంటే, ఇప్పుడు బిఫోర్ దట్ ఆయన ముందు కూడా చాలా మంది సీఎంగా పనిచేశారు అండ్ వేరే రాష్ట్రాలకు కూడా సీఎంలు ఉన్నారు. ఈయన ఒక యోగి, అంటే ఒక మాంక్, దీని నుంచి వచ్చిన అతనికి ఇంత గ్రిప్ ఎలా, అంటే సొసైటీ మీద కావచ్చు, సిస్టమ్ మీద ఇంత గ్రిప్ ఎలా ఏర్పరచుకోగలిగారు? ఇట్ ఈస్ సంథింగ్ వెరీ యూనిక్ అబౌట్ దిస్ జెంటల్మెన్. ఈజ్ అ మోర్ దెన్ అ యోగి. బహుశా ఆయనకున్నంత అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ అనేది అవకాశం చాలా తక్కువ మంది కలుగుతుంది. కారణం ఏంటంటే, ఓకే, ఆయన 22 సంవత్సరాల వయసులో ఆయన ఈ గోరఖ్నాథ్ మఠంలో ఆయన ఒక సన్యాసిగా అనాయింట్ అయ్యాడు. ఆయన గురువు గారైన గురువు అవైద్యనాథ్ గారు ఈయన్ని అనాయింటెడ్ హిమ్. 1994 నుంచి కూడా అప్ టు 2017 until he became the chief minister. 1998లో he became the first time member of parliament at age of 26. అంటే ఇప్పుడు జనరల్లీ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయాలంటే దే ఆర్ ఇంటూ ఆర్ఎస్ఎస్, దే ఆర్ ఫ్రమ్ ద స్టార్టింగ్ లెవెల్ వాళ్ళు బీజేపీకి పనిచేయడము లేదంటే ఇలాంటివి ఉండాలి. బట్ ఈయనని ఎంకరేజ్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి? Yes, because they are they are assuming that he is the future of India. It's a very wonderful and apt question అడిగారు మీరు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్ ఒక సంఘు, ఎస్, he definitely he may be having that connection with some of these organizations. But more importantly, ఆయనకున్న
ఒరిజినాలిటీ, ఆయనకున్న ఇండివిజువాలిటీతో ఆయన రికగ్నిషన్ పొందాడు. ఆయన అదే హీఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అ సెయింట్ ఆఫ్ గోరఖ్నాథ్ మఠ్ అండ్ హిజ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని ఆయన చూశారు అక్కడ. సో గురువు అవైద్యనాథ్ అనే వ్యక్తి ఈయన ఎప్పుడైతే హౌ ఈ స్పాటెడ్ హిమ్, క్వాలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఆయన మన వీఆర్ కమింగ్ టు దిస్ స్పాట్ హౌ బీజేపీ హాజ్ రికగ్నైజ్డ్ హిమ్ ఆర్ ఐడెంటిఫైడ్ అనేదానికి, ఆయన బీఎస్సీ చదువుకునే రోజుల్లో ఇన్ అ ప్లేస్ కాల్డ్ కొత్తద్వార్ విచ్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ డే ఉత్తరాఖండ్, అప్పుడు ఉత్తరప్రదేశ్, బీఎస్సీ. అప్పుడు ఈ గురువు అవైద్యనాథ్ గారు ఈ యాక్చువల్లీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెయిన్ ప్రిన్సిపల్ డ్రైవర్స్ ఆఫ్ ది రామ్ జన్మభూమి మూమెంట్ అండ్ ఆల్ అన్నమాట. ఆయన హిమ్సెల్ఫ్ ఈజ్ అ పొలిటీషియన్, యాజ్ యూ సెడ్ ఈజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆల్. అప్పటికే ఈయన కాలేజీకి వచ్చారు. అప్పుడు ఏంటంటే ఆయన కొంచెం శ్రీరామచంద్రుడి గురించి ఆయన వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు, ఇవన్నీ మూమెంట్ ఏంటి, ఇవన్నీ ఆయన చెప్పుకొచ్చారు, డిస్కస్ చెప్పారు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ చెప్పారు. ఈయన చాలా ఆసక్తిగా ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగారు అనమాట. అంటే అసలు ఆ శ్రీరామచంద్రమూర్తి గారి గురించి ఏంటి, మీరు ఎందుకు ఇలాంటి రామ్ జన్మ మూమెంట్, అసలు దాని వెనకున్న ఏంటి, వాట్ ఈజ్ రిక్వైర్మెంట్, అసలు ఇవన్నీ ఆయనకి, అంటే ఈ ఆస్ సో మెనీ క్వశ్చన్స్ అనమాట. ఆయన ఈవెన్ ఆస్క్డ్ హిమ్ అబౌట్ లార్డ్ రామ. ఆయనేమో శ్రీరామచంద్రుడికి ఉండాల్సిన గుణాలు 16 అమూల్యమైన ఆయనలో ఉన్న సద్గుణాలు ఏమిటి అని అన్నీ ఆయన చెప్పాడు అన్నమాట. అంటే ఇవన్నీ కూడా చూసిన తర్వాత, అరే ఈయన నువ్వు ఇంత ఉన్నవాళ్ళలో మీరు ఇంత నువ్వు, అంటే హీ బికేమ్ ఎన్చాంటెడ్ ఆర్ అప్రిషియేటెడ్ దిస్ పర్సన్. ఈ సచ్ యంగ్ పర్సన్ ఆస్కింగ్ సో మెనీ మంచి మంచి క్వశ్చన్స్, ఇంత జిజ్ఞాస ఉంది, ఇంత తెలుసుకోవాలంది. సో ఈ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. సో ఈ సెడ్ ప్లీజ్ కమ్ టు గోరఖ్నాథ్ మఠ్ వన్స్ అని అలా చెప్పారన్నమాట. సో ఆయన అక్కడ ఐడెంటిఫైడ్. ఆయన తర్వాత టు కట్ షార్ట్ లాంగ్ స్టోరీ, ఈయన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాడు, అంత అయిపోయింది. ఎంఎస్సీ కూడా జాయిన్ అయిపోయాడు ఆయన. ఇంకొక ఇన్ రిషికేష్ వేర్ ఈ డిడ్ హిస్ ఇంటర్మీడియట్, సేమ్ ప్లేస్. he joined a college for doing his MSc. ఫస్ట్ ఇయర్ అయిపోయింది కూడా, వెరీ సక్సెస్ఫుల్. ఈ స్టడీస్లో కూడా ఈజ్ వెరీ గుడ్ త్రూ అవుట్, ఈజ్ ఎక్సలెంట్ ఇన్ స్టడీస్ అకాడమిక్లీ ఆల్సో. సో ఆయనకి అప్పుడు ఏమైందంటే ఈ కేమ్ టు నో దట్ త్రూ సమ్ న్యూస్ ఐటమ్ దట్ గురు ఆదిత్య వైద్యనాథ్ ఈజ్ సిక్ అండ్ ఈజ్ అడ్మిటెడ్ టు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అని చెప్పేసి ఆయనకి వచ్చింది. సో ఈయన ఏం చేశారంటే, అప్పుడు ఆయన పలకరించడానికి ఆయన అక్కడికి జస్ట్ ఆయన వెళ్ళారు. అక్కడికి విచ్ చేసినప్పుడు ఆయన మరి అయ్యో నువ్వు హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ హాజ్ కమ్ టు ఎంక్వైరీ అబౌట్ హిస్ హెల్త్. అండ్ ఈయన కూడా ఆయనకి ధైర్యం చెప్పాడు. అక్కడ మరి మీరు బాబు ఆలోచించుకో, ఎందుకంటే నువ్వు నీ పోటీ వాళ్ళు నాకు సక్సెసర్ కావాలని చెప్పేశాడు. ఆయన ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏబుల్ సక్సెసర్ టు మీ అని ఇవన్నీ. తర్వాత ఈయన కొంచెం ఆలోచించాడు. ఈయన తర్వాత somehow he has decided that he will go to the గోరఖ్నాథ్ మఠ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారుకి ఆ రోజు చెప్పేసి నేను గోరఖ్పూర్ వెళ్తున్నానని చెప్పాడు. ఆయన ఊరు పంచూర్ అనే గ్రామం ఇన్ లైక్ ఉత్తరప్రదేశ్ వెరీ హీ వాజ్ విలేజ్, నేటివ్ విలేజ్, మదర్ అండ్. సో ఏంటంటే నేను ఆయన ఎక్కడికి వెళ్తాను చెప్పలేదు. నేను వెళ్ళేది చాలా ఉత్తమమైన మంచి పనికి వెళ్తున్నాను, సంథింగ్ రిలేటెడ్ టు సోషల్ సర్వీస్, సమాజాని కోసం వెళ్తున్నాను, దేశానికి కోసం వెళ్తున్నాను, ఇవన్నీ ఆయన చెప్పాడు. సమ్ నేక్ కామ్ కర్నేకి వెళ్ళి జారాము మా అని చెప్పేసి అట్లా ఆయన వెళ్ళిపోయాడు. హి డిడ్ంట్ టెల్ ఎగ్జాక్ట్లీ. అక్కడికి వెళ్ళిపోయి గోరఖ్నాథ్ మఠ్లో ఈ జాయిన్డ్ యాజ్ అ సన్యాసి అండ్ హీ వాజ్ అనాయింటెడ్ యాజ్ అ సన్యాసి ఇన్ దట్ ఇయర్ 2014. అండ్ నాథ్పంథీ సెయింట్ అంటారు వాళ్ళు, నాథ్పంథీ సెక్ట్లో నాథ్పంథీ సెయింట్ ఖాన్ ఫటా, మేబీ మై ప్రొనౌన్సియేషన్ మేబీ ఖాన్ ఫటా అంటే ఐ థింక్ ఇట్ మస్ట్ బి ఖాన్ ఫటా సెయింట్ అని, బికాస్ వెన్ ది వేర్ ద ఇయర్ రింగ్స్ ఐదర్ మడ్ ఆర్ ఐవరీ ఆర్ గోల్డ్ వాటర్ ఇట్ మేబీ, ఇట్స్ క్వైట్ ఎ పెయిన్ఫుల్ థింగ్ అనమాట. అదే వాళ్ళ ఆచార ప్రకారంగా వాళ్ళని సన్యాసం తీసుకున్న రోజు ఇవన్నీ కూడా చాలా ఒక సెరమనీ జరుగుతుంది. ఆ సెరమనీలో లాట్ ఆఫ్ టాల్ లీడర్స్ కేమ్. సో హి వాజ్ అనాయింటెడ్ యాజ్ ది మాంక్ ఆర్ సెయింట్ ఆఫ్ దిస్ థింగ్. అయితే ఇప్పుడు యాక్చువల్లీ సెకండ్ టైం సీఎం కదా ఇప్పుడు జనరల్. ఇప్పుడు మోడీ గారిది యాక్చువల్లీ థర్డ్ టైం ఆయన పిఎం. అవును. అది ఆల్మోస్ట్ అంటే వాళ్ళ గైడ్ లైన్స్ రూల్స్ ప్రకారం ఆయన ఎప్పుడో పక్కకు తప్పుకోవాలి, బట్ స్టిల్ కంటిన్యూ. బట్ మేబీ అంటే ఇన్ ఫ్యూచర్ యోగి ఆదిత్యనాథ్ విల్ రీప్లేస్ మోడీ గారు అని ఆ డిస్కషన్ ఎప్పటి నుంచో జరుగుతుంది.
సో విల్ యూ నో వాట్ ఇన్ ఫ్యూచర్? అది అది నోబడి, ఐ డోంట్ థింక్ ఇట్స్ డెఫినెట్లీ హాస్ గాట్ ఆల్ ద క్వాలిటీస్ అండి ఆఫ్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ఐ మీన్ ద స్ట్రైట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. అది ఎప్పుడు అనేది అది వెల్ బట్ హీ హాజ్ అంటే ఆయనకి చేయాలని ఐడియాలజీ నో, అది నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని అవుతారని కూడా ఆయన ఆశించలేదు. ఆయన చెప్తాడు కూడా ఒక సందర్భంలో చెప్తాడు. అవునవును, ఆయన ఎవరు ఇవన్నీ కూడా ఆయనకి అట్లాగా ఆటోమేటిక్ ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ అనమాట. ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే దేర్ ఈజ్ వన్ జగన్నాథం గారు అనేసి ఒక రినోడ్ జర్నలిస్ట్ అండ్ ఆథర్. ఆయన ఏమన్నారంటే ద ట్రూ స్పిరిట్ ఆఫ్ అ నేషన్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ది మాన్యుమెంట్స్ left behind by invaders of the past. The true spirit, the true identity of the nation is by virtue of its civilizational ethos, its culture and the spiritual pursuits of its people అన్నారు. అంటే మన భారతదేశంలో కొన్ని స్మారక చిహ్నాలు చాలా ఉన్నాయి. అవి రిలీజియస్ కావచ్చు, నాన్ రిలీజియస్ కావచ్చు. విదేశీయులు కూడా వచ్చి మనకి చాలా అక్రమంగా మన మీద దాడులు చేసి చాలా గొప్ప గొప్ప స్మారక చిహ్నాలు ఇవన్నీ కూడా కొలగొట్టారు. లక్కీగా చాలా వరకు మన లైక్ విజయనగర సామ్రాజ్యం తీసుకోండి, మన తెలుగు రాష్ట్రాల్లో హంపి ఉంది, బ్రహ్మాండమైన అది మన వైభవానికి పూర్వవైభవానికి అవి ఇంకా చిహ్నాలు. లక్కీలీ దే ఆర్ దేర్ ఫర్ రీజన్. వై దే హావ్ నాట్ బిన్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ ఆల్సో దెర్ ఇస్ రీజన్ ఫర్ దట్ లేండి. సో అలాగే మన రామప్ప టెంపుల్ తీసుకోండి, మన వరంగల్ సమీపంలో ఉన్న యునెస్కో హెరిటేజ్గా అది ఈ మధ్య డిక్లేర్ అయింది. దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే నాట్ ఓన్లీ అబౌట్ ద టెంపుల్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ధార్మిక్ ప్రిన్సిపల్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూనివర్సల్ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో. అంటే మనము తెలుగులో చెప్పాలంటే ఒక సార్వత్రిక వాల్యూస్ ఉన్న, అంటే యూనివర్సల్ వాల్యూస్. ద యూనివర్సల్ వాల్యూస్ అనగానే values are of love, compassion and tolerance. ఇవి యూనివర్సల్ వాల్యూస్. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా బాధపడేది, ఆయన అంత ఆవేదన చెందేది ఎందుకంటే, అంటే ఆయననే కాదు, మనందరూ చాలామంది మనం బాధపడతాం. అరే మన ప్రాచీన కాలంలో ఇంత గొప్ప గొప్ప అవన్నీ కూడా నాశనం చేశారే అని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కొంతవరకు డైల్యూషన్ అయిందండి. ఆయన బాధపడేదల్లా కూడా అరే మన భారతీయ సంస్కృతికి చిహ్నాలు, ఇదంతా మన గొప్ప వారసత్వం. ఇందాక చెప్పాను, మోర్ దెన్ ధార్మిక్, ఇట్ ఈస్ యూనివర్సల్ వాల్యూస్కి ప్రచురించే ఇవన్నీ చిహ్నాలు. దాంట్లో ఎంతో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ విచ్ గోస్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్. అంటే శిల్పి అనే కాదు, శిల్పితో పాటు పనిచేసే లేబర్ అందరూ కూడా వాళ్ళ సమయం, వాళ్ళ ఎఫర్ట్స్, ఒక భక్తి భావంతో వాళ్ళన్నీ నిర్మాణం చేశారు. అంటే వెన్ యూ ఏదైనా తొలగిస్తే ఈజ్ ఇట్ నాట్ అన్ ఇన్సల్ట్ టు ఆల్ దీస్ పీపుల్. సో ఆ రకంగా ఆయనకు పాపం ఆవేదన చెందుతాడు. అయితే జగన్నాథం గారు అన్న దాంట్లో కూడా ఒక మీనింగ్ ఏంటంటే, అది కూడా ఈయనకి చాలా వరకు మనకు రెలవెంట్. సరే, ఈ మాన్యుమెంట్స్ కంటే కూడా, ఈ కట్టడాలు, ఈ ఆర్కిటెక్చర్ స్ప్లెండర్స్ కంటే కూడా విలువైంది మన భారతీయ సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన సివిలైజేషన్ ఎథోస్, అంటే నాగరికత విలువలు, ఆధ్యాత్మిక విలువలు, ఇవి కొనసాగాలంటాడన్నమాట ఆయన. సో కాబట్టి ఈ పర్స్పెక్టివ్లో మనం చూస్తే, ఈ వారసత్వం అనేది మనకు కొనసాగాలి అంటే యోగి ఆదిత్యనాథ్ గారి లాంటి స్ఫూర్తిదాయకమైన, ఆదర్శనీయమైన, దిక్సూచిగా ఉండాల్సిన అవసరం ఉంది మనకి. ఇలాంటి లీడర్స్ కావాలి మనకి. మన దేశంలోనే కాదు, అంతర్జాతీయ లెవెల్లో, అట్ ద గ్లోబల్ లెవెల్ ఆల్సో భారతదేశాన్ని కీర్తి ప్రతిష్టలు నిలబెట్టాలంటే మనకి ఎలాంటి వ్యక్తులు కావాలి? ఇంత క్రమశిక్షణ ఉన్న లీడర్స్, నేను మొదట్లో చెప్పాను, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ కాయిన్డ్ మై సెల్ఫ్. అంటే ప్యూరిటీ ఆఫ్ ఐడియాలజీ అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్. అది ఒక
యోగి వల్లే సాధ్యమవుతుందంటే ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్, ఇట్స్ నాట్ అసయోక్తి కాదని నేను. సూపర్ సార్. అండ్ అంటే చాలా మందికి అంటే ఇప్పుడు మీరు చాలా స్టడీ చేసి మీరు చెప్తున్నారు ఈ పాయింట్స్ అని, అంటే ఎవరైనా చదువుకోవాలి అంటే ఈయన గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు ఆయనకి రిలేటెడ్ బుక్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చెప్తారా? అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ స్టడీ చేసి ఆయన రిలేటెడ్ బుక్స్ అంటే ఇప్పుడు ఐ ఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ వెదర్ ఎనీ బుక్స్ హి హస్ రిటన్ ఆన్ హిస్ ఓన్. ఆయన గురించి రాసిన బుక్స్ కానీ అలా ఏమన్నా? ఆయన గురించి నిజంగా తెలుసుకోవాలంటేనండి పుస్తకాలు ఆయన కూడా అంటే దట్ బికమ్స్ ఆటోబయోగ్రఫీ. శాంతను గుప్తా గారు రాసింది బయోగ్రఫీ అది. ఇఫ్ యూ రైట్స్ హిజ్ ఓన్ ఆటోబయోగ్రఫీ ఇట్స్ వెల్కమ్. రాబోయే జనరేషన్స్కి a collection of his own thoughts and all principles and all అనేది అది మంచిదే. సో కాకపోతే మీరు నిజంగా అంత ఆసక్తి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే అసలు ఆయన పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలు సెషన్ అవర్స్ అంటే నేను ఇందాక స్టార్టింగ్లో మీకు ఒక మాట అన్నాను, ఇవన్నీ లేనిపోయిన కల్పిత కథలు ఇవన్నీ కూడా అనుమానాలు అన్నీ ఉన్నాయి ఆయన గురించి చెప్పాను కదా. ఈజ్ ఓన్లీ అ ధార్మిక్ లీడర్, ఈజ్ నాట్ హీ మే నాట్ బి కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ది అడ్మినిస్ట్రేషన్ అండ్ వెదర్ హీ విల్ బీ టాలరెంట్ టు అదర్ కమ్యూనిటీస్, అదర్ రిలీజన్స్ అనేసి ఇవన్నీ కూడా అపోహలు తొలగిపోతాయి అని చెప్పాను కదా. అసలండి ఈ సోషల్ మీడియా కూడా అన్ఫార్చునేట్లీ, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ సోషల్ మీడియా, some of them don't highlight his achievements and his works, his own parliamentary debates అండి. పార్లమెంట్లో ఆయన అటెండెన్స్, ఆయన అడిగిన ప్రశ్నలు, ద నంబర్ ఆఫ్ ప్రైవేట్ బిల్స్ హీ హాస్ ఇంట్రడ్యూస్ ఇన్ పార్లమెంట్ అబౌవ్ ది యావరేజ్ నేషనల్ రికార్డ్. ఎక్కువ వీటి గురించి చెప్పరేంట్రా బాబు అంటే ఎంతసేపు ఆయన ఏదో ఒక అసలేండి ఆయన ధర్మ గురించే కాకుండా నేను జస్ట్ మచుక్కి నేను ఐ విల్ జస్ట్ ఈయన చాలా ఆవేదనతో రాశాడు ఒక జస్ట్ యోగి ఆదిత్యనాథ్ అన్ యాక్టివ్ పార్లమెంటేరియన్. సో if one drills down on the debates that Yogi Adityanath initiated or participated under different rules, special mention, calling attentions, Rule 377, etc. of the Parliament, one will see a very wide range of topics. We see Yogi raising national issues like the undisclosed foreign income and assets, the need to have a uniform civil code in the country, issues related to the non-payment of sugarcane farmers, and is also equally very concerned for eastern regions of Uttar Pradesh and Gorakhpur related issues like according status of Central University to the Gorakhpur University and Indian Institute of Technology to Madan Mohan Malviya University of Technology, the need to establish an All India Institute of Medical Science like institute in Gorakhpur, the need to make Ghora and Ami rivers in Gorakhpur pollution free, setting up a new unit of Hindustan Fertilizers Corporation in Gorakhpur, providing permanent land pattas to Vanyagrams, and the spread of encephalitis in the country. ఎన్సిఫైలిటిస్ అనే ఒక వ్యాధిని ఆయన పూర్తిగా నిర్మూలించాడండి. ఎవరు చేయలేదు. ఆయన 100% వ్యాక్సినేషన్ వల్ల యువత ఎస్పెషల్లీ పిల్లలకి ఇవన్నీ చేశాడండి ఆయన. యూనిసెఫ్ అండ్ లాంటి ఆర్గనైజేషన్స్, మళ్ళీ మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా, నాట్ ఓన్లీ అవర్ నీతి ఆయోగ్ అండ్ అదర్ ఆర్గనైజేషన్, వాళ్ళంతా ఈయనకి చాలా ప్రశంసించారన్నమాట. దే వర్ ఆల్ హైలీ అప్రిషియేటివ్ అబౌట్ వాట్ ఈస్ వర్క్. ఇన్ఫ్యాక్ట్ వన్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా ఏమన్నారు తెలుసా, కోవిడ్ టైంలో, బాబు మీ దేశంలో ఉన్నాడు ఒక యోగి గారిని మా దగ్గరికి పంపించాడు ఒకసారి, ప్లీజ్ లోన్ హిమ్ టు us, he will help, he let him guide us on how to come out of this COVID issues అని ఆయన అన్నాడు. ఇట్ ఈస్ నాట్, ఇవన్నీ ఇట్స్ ఆల్ ఆన్ రికార్డ్ అండి. బట్ పీపుల్ వోంట్ ఫోకస్ ఆన్, అంటే సోషల్ మీడియాలో మనకి ఎక్కడ. సో అది అలాగే ఇంకా నేను ఇది చదవాలంటేనే మీకు ఇక నేను సో మెనీ క్వశ్చన్స్ అనమాట. స్టార్టప్ ఇండియా ఆస్పిరేషన్ ఫండ్, సోలార్ ఎనర్జీ బేస్డ్ డ్యూయల్ పంప్ పైప్డ్ వాటర్ సప్లై స్కీమ్, డిక్లైనింగ్ వైల్డ్ లైఫ్, crop insurance, schools for child laborers, new civil aviation policy, waste management, upgradation of major ports, research on nutrient content in food products, trade deficit with China, use of fertilizers and pesticide in farming, power generation through municipal solid waste, electronic manufacturing cluster, agreements signed in SAARC summit, safety of Indians working abroad, shortage of basic resources in veterinary colleges, safety of nuclear products, cyber espionage, crime against women and children, non-performing assets, impact of monsoon on agriculture. I'm just stopping here ఎందుకంటే the list is so much goes on and on.
అంటే ఇంత వర్సటైలిటీ ఉందన్నమాట ఈ వ్యక్తిలో, ఉమ్, ఉమ్. ఇంత అవగాహన ఉంది చూడండి నేను ఈ టాపిక్స్ మీద. ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఒక విషయం మీకు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు యు నో దట్ మీకు వినే ఉంటారు ఉత్తరప్రదేశ్లో ఈయన ఏదో చాలా ఒక తొందరపాటుగా ఈ స్లాటర్ హౌసెస్ అంటే ఈ మాంసపు సంబంధించిన ఇవన్నీ కూడా చాలా ఆయన నిషేధించాడు, నిర్మూలించాడు అనేసి ఒక ఉంది. యాక్చువల్గా అండి ఆయన ఇల్లీగల్గా చట్టబద్ధంగా కాకుండా చట్టానికి విరుద్ధంగా అక్రమాలు చేసిన వాళ్ళు అక్రమంగా కట్టుకున్న ఈ స్లాటర్ హౌసెస్ అనేది ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్నే ఆయన తొలగించాడు, యాక్షన్. వాళ్ళలో చాలామంది కంటే పర్మిషన్స్ లేవండి. ఒకటి కాదు, చాలా నాట్ ఓన్లీ ఇది ఫుడ్ సేఫ్టీకి సంబంధించినవి కాకుండా ఈవెన్ వెటనరీ డాక్టర్స్ సంబంధించిన కొన్ని పరీక్షలు ఉంటాయి, పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ ఉంటాయి. మెయిన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండి. వాట్ యూస్ టు హ్యాపెన్, ఈ యానిమల్ వేస్ట్ ఆఫ్టర్ స్లాటరింగ్ యానిమల్స్ ప్లస్ బ్లడ్ ఇదంతా కూడా ఈ డ్రైన్స్ ద్వారా గ్యాంజీస్ అండ్ యమునా రివర్స్ ఏదైతే మనం అంత పవిత్రంగా భావిస్తానో ఆ రివర్స్లోకి ట్రిబ్యూటరీస్ ద్వారా ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉండేది. అంటే ఇప్పుడు పొల్యూషన్ ఈ ప్రాబ్లం అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో మూసీ రివర్లో ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం అబ్జర్వ్ చేసింది, మనము తెలిసి మనము నిర్మూలించాల్సిన అవసరం ఉన్నప్పుడు దానికి సరైన దానికి స్టెప్స్ తీసుకుని హౌ క్యాన్ యూ హ్యావ్ సమ్ సిస్టమిక్ ఆర్ ప్రొసీజర్ ల్యాప్సెస్ అంటున్నాను నేను. మనము మన చట్టవిరుద్ధంగా ఎందుకు చేయాలంటున్నాను అనమాట. తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే, బికాస్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉండే తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఏం చేయలేని పరిస్థితులు, అది వేరు. సో అంటే తెలిసి ఇప్పుడు ఏముందంటే ఈయన ఏదో దానికి మైనారిటీకి వ్యతిరేకంగా అనేసి మరి కరెక్టే, వాళ్ళ పాపం లైవ్లీహుడ్ అనేది దెబ్బతింటుంది. అంతవరకు ఎందుకండి, ఎప్పుడైతే అక్రమాలకి ఆయన తొలగించాడో, మీరు అన్నారే బుల్డోజర్ బాబా అనే పేరు వచ్చింది కదా, ఎవరిని బుల్డోజ్ చేసేవాడండి ఆయన? ఎవరిని ఎలాంటి ఎక్కడైతే అక్రమంగా ల్యాండ్ మాఫియా అక్రమంగా భూమిని ఆక్యుపై చేసుకున్నారో, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, అవన్నీ ఆయన యాక్షన్ తీసుకుని ఆయన నిర్మూలించాడు తప్ప ఏమిటండి గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఫారెస్ట్ ల్యాండ్, డిఫెన్స్ ల్యాండ్, ఇవి కూడా కబ్జా అండి. సో అసలు చాలా ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్. ఐ టెల్ యూ, అది అంటాం కదా మనం సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఈయన గూండాస్ రౌడీస్ హృదయాల్లో రైలు పరిగెట్టించాడు అని అంటాం కదా. కొన్న ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు, మేబీ 10,000 వేల మంది గ్యాంగ్స్టర్స్, వీళ్ళు క్రిమినల్స్, వారంతా వారు నాకు బెయిల్ వద్దండి, నేను జైలే నాకు మేలు బెయిల్ కంటే అని చెప్పేసి సరెండర్ అయిపోయారు. దే హ్యావ్ గాన్ టు ద కోర్ట్, దే హ్యావ్ సరెండర్డ్, దే ప్రిఫర్ జైల్ రాదర్ దెన్ బీ ఆన్ బెయిల్. ఇద్దరు దే మే నాట్ బి వెరీ బిగ్ క్రిమినల్స్, బట్ దే ఆర్ సమ్ క్రిమినల్స్ ఓన్లీ. వాళ్ళైతే ప్లే కార్డ్స్ పెట్టుకుని ఐ బిలీవ్ దే వెంట ఆన్ ద రోడ్స్ అండ్ సేయింగ్, ఇక ముందు మాకు బుద్ధి వచ్చింది, మేము ఇక ముందు మమ్మల్ని క్షమించండి, మేము ఇక ముందు తప్పు చేయము అనేసి వాళ్ళు చిన్నపిల్లగా సరెండర్ అయిపోయారు అన్నమాట. నేరస్తుల్ని మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు నేరాలని ఆల్మోస్ట్ 90% నేరాలు కంట్రోల్ అయిపోయిందండి. దెన్ ఐ హ్యావ్ గివెన్ యూ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, హౌ యూఆర్ స్ట్రీమ్ లైన్. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు చాలా వరకు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అన్ని లాస్ మేకింగే. ఈయన ఒక లాస్ మేకింగ్ అండర్టేకింగ్ని ప్రాఫిట్లోకి తీసుకొచ్చాడండి. హౌ యస్ డన్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపు 38,000 విలేజెస్ విచ్ వర్ హిదర్టు అన్కనెక్టెడ్, కనెక్టివిటీ లేని విలేజెస్ అన్నీ కూడా ఆయన ఈ పరిధిలోకి తీసుకొచ్చాడు. హౌ అంటే దానికి కొంత కారణం అక్కడ రూరల్ కనెక్టివిటీ, ఆ రోడ్స్ కూడా రోడ్ నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ చేశాడు ఆయన. సో కొన్ని అనైతికంగా కొంతమంది ప్రైవేట్ బస్సులన్నీ కూడా ఇష్టానుసారంగా నడుపుకోవడం, అవన్నీ కూడా నిషేధించడం. కానీ తర్వాత అండి కంప్లీట్ ఒక
పారదర్శకతోటి ఒక ఒక ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది పెట్టి దానికి హీ హాజ్ ఇన్స్టిట్యూట్ సెన్సార్ బేస్డ్ ఆటోమేటెడ్ సిస్టమ్ ఆఫ్ మేనేజింగ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, కంప్లీట్ డిజిటలైజేషన్ ఆఫ్ ఆర్టీఓస్, all challans, e-challans, your permits, and even the licenses, no, the testing tracks ఉంటాయి కదండి, వాటిని కూడా ఒక మానిటరింగ్ చేసేసి కంట్రోల్ ద్వారా దే కెన్ నో ఇష్యూ ఆఫ్ యూజింగ్ మాన్యువల్ దిస్ థింగ్. సో ఇట్లాగా కంప్లీట్ ఒక టెక్నాలజీని ఆయనతో ద్వారా హి బ్రాట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. అండ్ దే బ్యాక్డ్ సో మెనీ అవార్డ్స్, బెస్ట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూరల్ కనెక్టివిటీ అని, లేకపోతే నేను పనిచేసిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తోటి కూడా ఆయన అనుసంధానంగా ఫ్యూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసి హస్ వన్ ది ఆయిల్ కన్సర్వేషన్ షీల్డ్ అనండి. వి కెన్ మేడ్ ఇట్ టు సెకండ్ ఎపిసోడ్ సార్ డెఫినెట్లీ, అంటే కొంచెం మనకి టైం లిమిట్ ఉంది కాబట్టి ఫర్దర్ గా నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ కూడా చేద్దాం. ఇంకా ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్స్ నెక్స్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యోగి. మీకు తెలుగు వన్ ఛానల్ వారికి కూడా నా మరి ఇంత పేషెంట్గా మన మిత్రులు కూడా ఇంత సుదీర్ఘ విల్ డు ఉన్నారంటే నాకు చాలా సెషన్ ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.